సో, విచ్ ఏజ్ టు గెట్ ప్రెగ్నెంట్ ఇవాళ మనం తెలుసుకుందాం. లెస్ థాన్ 20 టీనేజ్ ప్రెగ్నెన్సీస్, వెరీ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్. మదర్‌కి తన బాడీ డెవలప్‌మెంట్‌కి చాలా ఎనర్జీస్, క్యాలరీస్ అవసరమవుతది. అటువంటి మదర్ ఇంకొక బేబీని గ్రో చేయడం చాలా కష్టం. దే మే ల్యాండ్ ఇన్ హైపర్‌టెన్షన్ డిసార్డర్స్, ఐయూజీఆర్ బేబీస్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. బెటర్ అవాయిడ్ ప్రెగ్నెన్సీస్ బిలో 20 ఇయర్స్. నెక్స్ట్ ఏజ్ 20-25. ఇప్పుడిప్పుడే ఎడ్యుకేషన్ అయిపోయింది కదా! కెరీర్ డెవలప్‌మెంట్, సెటిల్‌మెంట్ ఇవన్నీ ఉంటాయి గదండీ! సో, మ్యారేజ్ అయిన వెంటనే సోషల్ ప్రెషర్, పీర్ ప్రెషర్, ఇంట్లో వాళ్ళ ప్రెషర్ చాలా వచ్చేస్తూ ఉంటాయి. ఎవరి కోసమో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవద్దండి. మీరు మీ హస్బెండ్ డిస్కస్ చేసుకొని వెన్ యూ ఆర్ కంఫర్టబుల్ అండ్ వెన్ యూ ఆర్ రెడీ దెన్ ఓన్లీ ప్లాన్ ఫర్ ప్రెగ్నెన్సీ. బట్ దిస్ విల్ బి వెరీ గుడ్ ఏజ్ టు గెట్ కన్సీవ్. ఎందుకు అంటే యువర్ ఎగ్స్ అండ్ ఎనర్జీ లెవెల్స్ విల్ బి వెరీ గుడ్. 25-30 ఇది కూడా గోల్డెన్ పీరియడ్ అండి. ఫర్టైల్ పీరియడ్ మంచిగా ఉంటది. క్వాంటిటీ ఆఫ్ ఎగ్స్ మంచిగా ఉంటాయి. ఎకనామికల్‌గా వెల్ సెటిల్డ్. ఇద్దరు మంచిగా అండర్‌స్టాండింగ్ ఉంది. మీరు ప్లాన్ చేసుకోవడానికి ఇది కూడా వెరీ గుడ్ ఏజ్. అబోవ్ 30 వచ్చేసిందా కొంచెం అలారం టిక్ చేస్తూ ఉంటది. సో, యూ విల్ స్టార్ట్ లూజింగ్ యువర్ ఎగ్స్. దిస్ ఈస్ కరెక్ట్ ఏజ్ టు గెట్ ప్రెగ్నెంట్ అండి. ఇది కూడా మంచి పీరియడే. బట్ యూ నీడ్ టు హర్రీ అప్. 35 దాటేస్తుందా మన ఎగ్స్ క్వాంటిటీ తగ్గిపోతూ ఉంటది. క్వాలిటీ మారిపోతూ ఉంటది. ఈ ఏజ్‌లో కన్సెప్షన్స్ అన్నది చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. మదర్ ఏజ్ బేబీ జెనెటికల్ డిసార్డర్స్‌ని డిసైడ్ చేస్తది. కాబట్టి హ్యావింగ్ అబ్‌నార్మల్ బేబీస్, మెటర్నల్ కాంప్లికేషన్స్ లైక్ హైపర్‌టెన్షన్, డయాబెటిస్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలుంటాయి. ఒకవేళ ఈ ఏజ్ దాటి మీరు ప్లాన్ చేసుకుంటుంటే యూ ఇమ్మీడియేట్‌లీ కన్సల్ట్ యువర్ గైనకాలజిస్ట్.